కానీ, వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, నాలాంటి చిన్న సేవకులు, జీవము గల దేవుని యొక్క సేవా పరిచయులు కానీ మీరు దీవించబడటం అగత్యం. మీరు ఖచ్చితంగా దీవించబడతారు. మీరు ఖచ్చితంగా వర్ధిల్లుతారు. మీ బిడ్డలు ఖచ్చితంగా పైకి వస్తారు. మీ కుటుంబాలు ఖచ్చితంగా వికసించిన పుష్పాల్లో ఉంటాయి. నమ్మిన వారు మాత్రమే చేయి పైకి చాపి దేవుని స్తోత్రం చెప్దాం. రోమా సామ్రాజ్యం వచ్చి సమాధి కాపలా కాసినట్టు బహుశా అపవాదే స్వయంగా దిగొచ్చి యోబు ఇంటిని ముట్టడి వేసినట్టుగా మీ ఇంటిని ముట్టడి వేయవచ్చుగాక. మీలో యేసు ఉన్నట్లయితే, మీ ఇంట్లో యేసు ఉన్నట్లయితే, మీ హృదయంలో యేసు ఉన్నట్లయితే రోగం గాని, మరణం గాని, పాపం గాని, శాపం గాని, మంత్ర కార్యాలు గాని, చేతబడి చిలంగి కార్యాలు గాని, గాలి ధూళి చేష్టలు గాని మీ ఎదుగుదలను ఎవ్వరూ ఆపలేరు. మీ జ్ఞానాన్ని ఎవ్వరూ ఆపలేరు. మీ తెలివిని ఎవ్వరూ ఆపలేరు. మీ మంచి పేరుకు ఎవ్వరు కూడా చిన్న బెజ్జం కూడా పెట్టలేరు. మీరు నమ్మితే చేతులు పైకి చాపడేదని స్తోత్రం చేద్దాం. ఎందుకనగా యేసు ఉన్నాడు. ఆయన లెగవకుండా ఆపడం కోసం సైన్యం దిగొచ్చింది. ఆయన లెగవకుండా ఆపడం కోసం గవర్నమెంట్ జీవో రోమన్ సీల్ దిగొచ్చింది. ఆయన లెగవకుండా ఆపడం కోసం భయము, బాధ శిష్యుల్ని రూమ్ లో పెట్టి లాక్ చేసుకునేలా చేశాయి. కానీ ప్రియులారా, యేసు పునరుద్ధానాన్ని ఎవరూ ఆపలేకపోయారు. అదే యేసయ్య మీలో ఉంటే, అదే యేసయ్య మీ కుటుంబాల్లో ఉంటే మీ ఎదుగుదలను కూడా ఎవరూ ఆపలేరు. కొన్నిసార్లు రోమా సైన్యంలాగా మనకి శత్రువులైన వారు మన ఎదుగుదలను ఆపేద్దామని ఎన్నో మాట్లాడొచ్చు, ఎన్నో ప్రయత్నాలు చేయొచ్చు. ఒంటరి ఆడపిల్లవైనా, ఒంటరి కుటుంబమైనా, ఒక్కింటోడువైనా, ఎక్కువ మంది అనుకున్న వారు ఆదరించేవారు లేకపోయినా, నేను చెప్తున్నాను దేవుని సాకునిగా, ఈస్టర్ సువార్త నీ ఎదుగుదలని ఎవ్వరు ఆపలేరు. నీ ఎదుగుదలని ఎవ్వరు ఆపలేరు. యేసు ఒంటరిగా ఉన్నాడు సమాధిలో. ఆయన దేహం ఒంటరిగా ఉంది. పరిశుద్ధాత్మదేవి మహిమ దిగి వచ్చింది. రోమన్ సీలు బ్రద్దలైపోయింది. సమాధి రాయి దొర్లిపోయింది. దేవదూతలు స్వయంగా వచ్చి సమాధికి రెండు పక్కల దొర్లించిన రాతి మీద పీఠం వేసుకొని కూర్చున్నారు. ఎవరు వస్తారో చూద్దాం అన్నట్టు. చేతులు ఎత్తండి, వస్తారు దాన్ని స్తోత్రం చేద్దాం. మనస్తులారా, మీరు ఇదే ప్రభు నమ్మితే మీ పక్షాన మనుషులు రాకపోవచ్చు, దేవుడు దూతలను పంపిస్తాడు. వాళ్ళు వచ్చి కూర్చుంటారు నీ ఇంటి ముందు. నమ్మితే చేతులు పైకి చాపి దాన్ని స్తోత్రం చెప్దాం. ప్రభు నమ్మినట్లయితే ఈస్టర్ లో ఉన్న సువర్తమానం నీ పక్షాన ప్రభు దూతలను పంపిస్తాడు. నీకు తెలియని వారు వచ్చి నీకు సహాయం చేస్తారు. నీకు తెలియని వారు వచ్చి నీ తరపున మాట్లాడతారు. నీకు తెలియని వారు వచ్చి, నువ్వు ఎదురు చూడని వారు వచ్చి నీకు భోజనం అందిస్తారు. ఇట్టి గొప్ప కార్యాలు చేసే ప్రభు 2000 సంవత్సరాల క్రితం సమాధి నుంచి తిరిగి లేవడాన్ని ఎవ్వరు ఎలాగున ఆపలేకపోయారో, అలాగే మీ ఆశీర్వాదాన్ని కూడా ఎవ్వరు ఆపలేరండి. అందుకే ప్రభువు నమ్మండి, యేసుక్రీస్తు ప్రభువు నమ్మండి. మీ ఎదుగుదలకు, మీ ఆశీర్వాదానికి, మీ రక్షణ భాగ్యానికి ఆయన అగత్యము, కంపల్సరీ నిశ్చయతను కలిగిస్తారు. మీకోసం ప్రార్థన చేసే ముందుగా నా ఆఖరు మాట ఏమిటంటే, అగత్యము అనే మాటకున్న మూడవ భావం, ఆయన మరణం నుంచి, సమాధి నుంచి తిరిగి లేచాడు కదా. దాని అర్థం ఏంటంటే, అప్పటి నుంచి చనిపోయిన వారు తిరిగి లేవడం అనేది ఆరంభమైంది. మృతులలో యేసు ప్రథమ ఫలముగా లేపబడ్డాడు. ఆయన చావు నుంచి లేచాడు అంటే ఆయన మీద ప్రతి బిడ్డ కూడా ఒకరోజు సమాధిలో నుంచి బయటకు వస్తారు. మీకు తెలుసో తెలియదో, తప్పకుండా నన్ను చేతులు పైకి చాపి స్తోత్రం చెప్దాం. క్రైస్తవునికి ఎందుకు